ఇదిగో ఏమన్నా ఇంట్లో ఉంది ఎవరు? ఇంట్లో ఉండేది మనుషులే. నువ్వెవరు? నేనండి. మీ ఇంట్లో ఏదైనా పని తెప్పిస్తారండి? ఏం పని చేస్తారండి? ఏ పనైనా చేస్తానండి. వంట చేస్తాను, అంట్లు కడుగుతాను, ఇళ్ళు వగిళ్ళు ఊడుస్తాను, గుడ్డలు ఉతుకుతాను, గొడ్డ దగ్గర పేడ తీసి పిడకలు కొడతాను, పిల్లల్ని సవదాయిస్తాను. నువ్వు సవదాయిస్తే పిల్లలు భయపడతారు గాని అసలు ఈ పనులన్నీ నువ్వు చేసేట్టుగా కనిపించలేదే నీ వాళ్ళకని చూస్తే. ఏ ఊరు మంది? మాదే అండి గుంటూరు. ఇప్పుడే మెడ్రాస్ నుంచి దిగొస్తున్నానండి. నేను చూడగానే హైదరాబాద్ నుంచి వస్తున్నావు అనుకున్నా. మొదట అక్కడికే వెళ్ళాలనుకున్నాను. ఏం వెళ్ళలేదండి. అయ్యో నా రాత అదెందుకు అడుగుతారు? ఓ పాపిస్తాడు సినిమాల్లో యాస అలిపిస్తానని మెడ్రాస్ తీసుకెళ్లాడండి. ఓహో నీకు సినిమా పిచ్చా? పిచ్చి లేదు పాడలేదండి. మరి ఆ పాపిష్టి వాటితో ఎందుకు వెళ్ళావు? పాపిష్టి ఎందుకు వెళ్ళానా? బుద్ధి గడ్డికి వెళ్ళాను. ఆడి పేరెత్తేనే నా అధికార మండలం ఎత్తిగా కుద్ది దించు. నా నగలన్నీ అమ్ముకుని ఆ డబ్బుతో వాడు 4 రోజులు ఇంద్రబాబు అనిపించాడంటే నమ్మండి. అది వాడి అదృష్టం. ఇంతకీ ఏం వేషం వేసావు? ఏం పెద్ద వేషాలు వేయలేదు. అంతేలే పనికొచ్చి ఉండవు. ఓహో ఏంటంటే ఇప్పుడు సినిమాలో యాసాలు కట్టేవాళ్ళంతా నాకంటే అందంగా ఉన్నారా ఏంటి? అది గది ఆ నమ్మకమే నిన్న ఆ పాపిష్టి వాడితో అంత దూరం తీసుకెళ్ళింది. ఇంతకీ ముఖం మీద రంగేసావా లేకపోతే చల్లని రూపాయలు తిరిగి వచ్చావా? ఏదో వేసానులేండి. టెస్ట్లని ఫస్ట్లని అడ్డమైన వేసాలు చేయించారు. డబ్బు డస్ను 2 వద్దు. మంచి హీరోయిన్ ఫ్యాన్స్ ఏమన్నాను. ఇచ్చారా? ఇలా అందుకేగా తిరిగి వచ్చానా. మంచి పని చేశావు. ఇంతకీ ఆ పాపిష్టి వాడు ఏమైనాడు? ఆడ జిమ్ అయిపోను. నా డబ్బులన్నీ నాశనం చేశాడు. కనపడకుండా మాయమైపోయాడు. తెలియక అడుగుతా, నీ డబ్బులు వాడేందుకు నాశనం చేశాడు? మీకు అర్థం కాలే? ఇంకా డాన్స్ మాస్టర్ పెట్టాడు. డాన్స్ నేర్పించాడు. అలాంటి కథమే అది కథ. పోన్లే ఆ పాపిష్టి వాడు కొన్ని విద్యలంటూ నేర్పించాడు. అది సరే, గుంటూరులో నువ్వేం చేసేదానివి? నేనండి పుగా కంపెనీ. అబ్బో అది కథ. నీ పర్సనాలిటీ చూడంగానే అనుకున్నా. ఏ అబ్బో తీసు. నీ పేరు? నా పేరండి అసలు పేరు నరసమ్మ. ఆ దిక్కుమాల సచిన సినిమాలకు ఆ పేరు బాగుండదని నరసశ్రీగా పెట్టాడండి. అబ్బో అయితే నరసశ్రీ వద్దమ్మా వద్దు, మీరు నరసమ్మనే పిలవండి. సరే నరసమ్మ. ఇంత కళాకారినివి నువ్వు మా ఇంట్లో చాకరీ చేస్తానంటావా? ఏం చేసేదండి, నగలన్నా ఉంటే అమ్ముకొని కొట్టు పెట్టుకుని పొట్ట పోసుకునేదాన్ని. బంగారం లాంటి నగలు బండలైపోయింది. అమ్మాయి గారు అన్నం లేకపోయినా బతకగలను కానీ నగలు లేకపోతే నేను బతకలేనమ్మా. అయ్యో ఏం చేసేది, నా కర్మెట్ట కాలిపోయింది. ఆఖరికి సిలకరపూడి నగలు పెట్టుకున్నానండి. విచారపడకు, ఏడవకు. మళ్ళీ వస్తాయేమో, ఎవరు చూస్తారు? మళ్ళీ నీకు సినిమా పిలుపు రావచ్చు, నిన్ను బుక్ చేయొచ్చు, నీకు హీరోయిన్ ఛాన్స్ రావచ్చు, నువ్వు కార్లలో తిరగచ్చు, బంగళాలు కట్టించవచ్చు, హోటళ్లు కూడా కట్టించవచ్చు. ఎవరు చూస్తారు? నరసమ్మ నరసమ్మ నువ్వు మా ఇంట్లో పని చేస్తావు. ఇందాక చెప్పాను కదమ్మా చేస్తానంటావు. సరే చిల్లర దొరికిందా? దొరకలేదమ్మా. రాత్రి ఆ పెట్టెలోనే పెట్టాను, ఏమైందో తెలియలేదు. అన్నట్టు నర్సం ఏది? పెరట్లో ఉందేమో. సరే నువ్వు వెళ్ళి చదువుకో. నాయుడోళ్ళ ఇంటి కాడ నల్లదుమ్మ చెట్టు కాడ నల్లదుమ్మ చెట్టు కాడ నాయుడే మున్నాడే బుల్లె అబ్బ నా గుండె జల్లు ఉన్నదే బుల్లె. అమ్మాయి ఎంతసేపు వచ్చి ఇప్పుడే నీ గుండె జల్లు అన్నది నేను వచ్చా. సరే సరే, చిన్న పెట్టెలో చిల్లర చూసావా? చిల్లర చూసాను. చూసావు? సరే తీసావా అని? తీసామా. మంచి పని చేసావు. తీయాలని తీయలేదమ్మా. సరేలే, ఎలా తీస్తే? ఈనాడు పెద్ద పెద్ద వాళ్ళే తీస్తున్నారు, పేపర్లలో చూస్తున్నాగా. ఇక నీ మాట ఏమిటి? ఇది లేకపోతే పిచ్చెత్తినట్టు ఉంటదమ్మా. సరే ఈ అలవాటు ఒకటేనా ఇంకా ఏమైనా ఉన్నాయి? రోజుకి ఎన్ని తాగుతావు? సరే పొగాకు ఎంత అవుతుందో చెప్పు. రోజుకు ₹1 డబ్బులు ఇప్పించడమ్మా. అబ్బో రూపాయే అంటే నెలకి 30 రూపాయలమ్మా. అంతేనమ్మా. 30 రూపాయలు చుట్టకి ప్లస్ భోజనము ప్లస్ బట్టలు ప్లస్ జీతం. ప్లస్ అంటే ఏంటమ్మా? నువ్వు నీ చుట్ట. అయ్యో వద్దులే. నర్సమ్మా అమ్మా ఒక పని చేస్తావా? చెప్పమ్మా చేస్తాను. ఏం లేదు, నీకు అలవాటు ఈ రోజు పొమ్మంటే పోదు. మీరు మానేమంటే మానేస్తానమ్మా. నీ వల్ల కాదు, ఇది మా నాన్న చూసినా బాగుండదు. అందుకని ఓ పని చేయి, నిన్ను ఒక మంచి చోటికి పంపిస్తాను. నువ్వు రోజుకి ఎన్ని కావాలంటే అన్ని కాల్చుకో. అమ్మాయి గారికి నా మీద కోపం వచ్చింది. అదే నీ మీద కోపం వస్తే నీకు ఇంకో పని చూపిస్తానా చెప్పు. ఇదిగో చూడు, మా నాన్నగారు కూడా అక్కడ పని చేస్తున్నారు. నీకే లోటు రాకుండా చూసుకోమని గట్టిగా చెప్తాను. అమ్మాయి గారు మీరు ఎంత మంచివారండి, అడగగానే పనిచ్చారు, అన్నం పెట్టారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనమ్మా. కొని వచ్చే జన్మకు తీర్చుకోదానికి ఏమిటి?